రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తరచూ కురిసే వానలు, చిత్తడి పరిసరాల మూలంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన పరిసరాల మూలంగా త్రాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కాలంలో వ్యాధికారకాలైన బ్యాక్టీరియాలు, దోమలు ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది. 1. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం. 2. ఇంటి పరిసరాలు అపరిశుభ్రతంగా ఉండటం. 3. ఇంటిలో వంటగదిలో అపరిశుభ్రత. 4. టాయిలెట్ పరిశుభ్రంగా లేకపోవడం. 5. వ్యాధికారకాలైన బ్యాక్టీరియాలు, దోమలు, వైరస్లకు అనుకూలంగా ఇంటి వాతావరణం ఉండటం. వంటిలోన, వంటిపైన, వంటింట్లోనూ, ఇంటిలోన, మరుగుదొడ్డిలోన, ఇంటి చుట్టుపట్ల ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు ఎక్కడ దాల్చుకున్నా రోగాలకు అవకాశం ఇచ్చినట్లే. ప్రతిరోజు స్నానం చేయకుండా సంవత్సరానికి ఒకసారి స్నానం చేయడం ఎంత ప్రమాదమో, సెప్టిక్ ట్యాంక్ ప్రతిరోజు శుభ్రపరచకుండా నిండినప్పుడు చూద్దామని భావించడం కూడా అంతే తప్పు. మీకు, మీ కుటుంబానికి రోగాలు రావడానికి మీ మరుగుదొడ్డే ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం లక్షల మంది జలుబు, దగ్గు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వైరల్ ఫీవర్, మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్, కలరా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ లెక్కలు పరిశీలించండి. అక్కడి వరకు ఎందుకు? గత 10 సంవత్సరాలలో మీ ఇంటిలో ఎంతమంది ఈ రోగాల బారిన పడ్డారు? ఎన్ని డబ్బులు హాస్పిటల్కు ఖర్చు చేశారో ఒక్కసారి గమనించండి. వీటన్నిటి నుండి మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మరుగుదొడ్డిని పరిశుభ్రంగా ఉంచుకోవటం ఒక్కటే సరైన మార్గం. మరుగుదొడ్డి వాడిన తర్వాత సరిగా నీరు కొట్టకపోవడం, చేతులు పరిశుభ్రపరచుకుపోవడం వల్ల చెడు బ్యాక్టీరియా త్వరగా వ్యాపిస్తుంది. వీటి వల్ల వ్యాధులు సంక్రమిస్తాయి. బ్యాక్టీరియాలలో చెడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అని 2 రకాలు ఉంటాయి. చెడు బ్యాక్టీరియా మానవాళికి వ్యతిరేకంగాను, మంచి బ్యాక్టీరియా మానవాళికి ఉపయోగకరంగాను ఎప్పుడు పోరాడుతూ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మంచి బ్యాక్టీరియాని పెంచుకోవడం ద్వారా చెడు బ్యాక్టీరియాని నశింపచేయవచ్చు. సెప్టిక్ ట్యాంక్ నిండినప్పుడు లేదా పరిశుభ్రంగా లేనప్పుడు చెడు బ్యాక్టీరియా విజృంభించి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. మీకు శుభవార్త, ఇకపై మీ ట్యాంక్ ఖాళీ చేయించాల్సిన పని లేదు. పరిచయం చేస్తున్నాం ఆర్గానిక్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్. సహజ సిద్ధమైన బ్యాక్టీరియా చేతితో తాకినా ఏమీ కాదు. దీన్ని నేరుగా కమోడ్లో వేయవచ్చు లేదా నీటితో కలిపి వాడవచ్చు. పౌడర్ వేయండి, ఫ్లష్ చేయండి, అంతే. దీన్ని బాత్రూంలో, షింకులలో కూడా వాడవచ్చు. దీనిలో ఉండే మంచి బ్యాక్టీరియా వెంటనే పనిచేయడం ప్రారంభిస్తుంది. విజయవంతంగా పరీక్షింపబడిన ఒక అద్భుతమైన ఫార్ములా. నేరుగా పైపుల్లో ఉన్న వ్యర్థాలను తినడం ప్రారంభించి శుభ్రం చేస్తాయి. మీ ఇంటిలో ఉన్న అన్ని పైపులు, ట్యాంకులలో వ్యర్థాలను శుభ్రం చేస్తాయి. కేవలం 10 నుండి 15 రోజులలో వ్యర్థాలను శుభ్రం చేసి బురదను తగ్గించేస్తాయి. ఇక ఎప్పటికీ మీ సెప్టిక్ ట్యాంక్ ఖాళీ చేయించాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ? సెప్టిక్ ట్యాంకర్ టాటా చెప్పండి. ఆర్గానిక్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కు ఇప్పుడే ఆర్డర్ చేయండి. సహజ సిద్ధమైన శుభ్రం మరియు స్వచ్ఛత మీ సొంతం. బయో టాయిలెట్స్ గా మీ టాయిలెట్స్ ని ఈరోజే మార్చుకోండి. ఆరోగ్యకరంగా ఉండండి. స్వచ్ఛ భారత్ కు మరో ముందడుగు వేయండి. డోసేజ్ విధానం. 5000 లీటర్ల లోపల సామర్థ్యం గల ట్యాంకు కొరకు సాధారణ సమస్యలైతే మొదటిసారి 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు సరిపోతుంది. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు 250 గ్రాములు వాడాలి. తీవ్ర సమస్యలు ఉంటే కనుక మొదటిసారి 500 గ్రాముల నుండి కిలో వరకు, ఆ తర్వాత ప్రతి 3 నెలలకు 250 గ్రాములు వాడితే సరిపోతుంది.